హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీషా వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి. ఫ్రాన్స్ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అలానే ఫ్రాన్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది కూడా చూద్దాము. నాన్ వెజ్లో ఫ్రాన్స్లో మనకు విటమిన్ B12, విటమిన్ E, అలాగే ఒమేగా, కాల్షియం ఎక్కువగా లభిస్తుందండి. కనుక నాన్ వెజ్ తినేవాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ డైట్లో అప్పుడప్పుడు ఫ్రాన్స్ ఉండేలా చూసుకోండి. నా ఫ్రాన్స్ని ఎలా క్లీన్ చేయాలి, ఫ్రాన్స్ కర్రీ ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం. వచ్చేసేయండి. ఫ్రాన్స్ తలను అలాగే బాడీ పార్ట్ను రిమూవ్ చేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా పై వైపు కట్ చేసుకున్నట్లయితే మనకి లోపల ఒక నర్వ్ ఉంటుందండి. ఆ నర్వ్ని తీసేసేయాలి. ఎందుకంటే దాంట్లో ఫ్రాన్స్ తిన్నటువంటి వేస్ట్, ఇసుక అలాంటివి ఉంటుందండి. కాబట్టి తీసేయాలి దాన్ని. రెండో వైపు టర్న్ చేసి చూసినట్లయితే కింద కూడా ఒక బ్లాక్ నర్వ్ ఉంటుందండి. దాన్ని కూడా రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఫ్రాన్స్ మొత్తం ఒకే సైజులో ఉంటే ఓకే, కానీ నేను తీసుకున్నటువంటి ఫ్రాన్స్లో చిన్నవి కూడా ఉన్నాయండి. కాబట్టి దాన్ని సపరేట్ చేశాను. ఒక బౌల్ని తీసుకొని పెద్ద ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు కుక్ అవనిద్దాము. నెక్స్ట్ మనం సపరేట్గా చేసి పెట్టుకున్నటువంటి చిన్నవి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. తర్వాత దానిలో కొంచెం సాల్ట్, పసుపు వేసి మగ్గపెట్టుకుందాము. ఫ్రాన్స్ని సపరేట్గా ఎందుకు వేసానంటే పెద్దవి చిన్నవి రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి త్వరగా కుక్ అవుతుంది, ఇంకోటి త్వరగా కుక్ అవ్వదు. కాబట్టి సపరేట్ చేసి కొంచెం గ్యాప్ తీసుకొని వేసానండి. అన్నీ ఒకే సైజులో దొరికినట్లయితే మీరు ఒకేసారి కుక్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి. నా వాటర్తోనే అవి కుక్ అయిపోతున్నవి. కాబట్టి మీరు మాత్రం ఎటువంటి వాటర్ యాడ్ చేయకండి. ఇలా కుక్ చేయడం వలన మనకి నీచు వాసన అనేది తగ్గుతుందండి. అలాగే మనం ఇలా మగ్గపెట్టినటువంటి ఫ్రాన్స్ను కొన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. క్విక్గా వంట చేయాలి అనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసుకొని త్వరగా వంట చేసేయచ్చండి. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని బౌల్ వేడెక్కిన తర్వాత దానిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో 3 సన్నగా చీల్చినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. అలాగే 10 నుంచి 15 వరకు కాజును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. కాజు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో 1 మీడియం సైజు ఆనియన్ను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకునేసి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ కూడా హాఫ్ కుక్ అయిన తర్వాత దానిలో 1 మీడియం సైజ్ టొమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుందాము. తర్వాత దానిలో ముందుగా వాడిచిపెట్టుకున్నటువంటి ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా మగ్గనిద్దాము. అలా దగ్గర పడిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, అలాగే మన టేస్ట్కి తగ్గట్లు ఉప్పు, కారంను యాడ్ చేసుకుందాము. దానిలో కొంచెం కరివేపాకు, వాటిని కూడా యాడ్ చేసుకొని కుక్ అవనిద్దామండి. అది కుక్ అయ్యే లోపల మనం దాంట్లోకి మసాలాను ప్రిపేర్ చేద్దాము. మసాలా ప్రిపరేషన్ కాను మనం ఒక బాండీలో ఎండు కొబ్బరిను ఒక 2 ఇంచుల వరకు తీసుకుందామండి. దాంట్లోనే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీరా, మిరియాలు ఒక 10 నుంచి 15 వరకు, లవంగాలు 4-5, అలాగే దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాము. అవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవనిద్దామండి. అది ఫ్రై అయిన తర్వాత మనకు బయట స్టోన్ ఫ్లవర్ అని దొరుకుతుంది కదా, అది ఉంటే వేసుకుందాము, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత 1 స్పూన్ కసూరి మేతిని వేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకుందామండి. కుక్ అవుతున్నటువంటి ఫ్రాన్స్ కర్రీలో యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ పాటు మగ్గనిచ్చినట్లయితే కూర అంతా దగ్గర పడిపోతుందండి. మీకు చూపిస్తున్న విధంగా ఆ కూర దగ్గరకు వచ్చిన తర్వాత దానిలో ఫైనల్గా కొత్తిమీరను సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని 1 మినిట్ మగ్గించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. అంతే అండి, ఈజీగా టేస్టీగా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. హెల్త్ ఇష్యూ వలన బ్రేక్ వచ్చిందండి, అది ఇగ్నోర్ చేసి నన్ను ఎప్పటిలాగే మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.